చావుకి సవాలక్ష కారణాలు అన్నట్లుగా 2024లో వైసీపీ పతనానికి కూడా అన్ని కారణాలు ఉన్నాయి. 2024 వైసీపీ పతనానికి కూడా అంతే మోతాదులో తప్పిదాలు ఉన్నాయి. అలాగే 2019లో వైసీపీ విజయానికి జగన్ పాదయాత్రలు, ప్రశాంత్ కిషోర్ రాజకీయ వ్యూహాలు, కుటుంబ సభ్యుల సహకారం, అమాత్యుల పరోక్ష మద్దతు ఇలా అనేక అస్త్రాలు వైసీపీ విజయానికి మార్గాలు చూపాయి. ఈ అస్త్రాలతో పాటు ప్రత్యర్థి పార్టీల మధ్య ఏర్పడిన చీలిక, ప్రజల అమాయకత్వం కూడా తోడవడంతో జగన్ వేసిన రాజకీయ పాచికలన్నీ వైసీపీకి అనుకూల ఫలితాలనిచ్చాయి. అయితే అప్పుడు జగన్ చేతిలో ఉన్న అస్త్రాలలో ఇప్పుడు కొన్ని చేజారిపోగా మరికొన్ని నిరుపయోగంగా మిగిలాయి. వైసీపీ విజయానికి, జగన్ పట్టాభిషేకానికి ముఖ్య పాత్ర పోషించింది జగన్ పాదయాత్ర. నా అవ్వాతాతలు, నా అక్క చెల్లెమ్మలు అంటూ పాదయాత్రలో జగన్ చూపిన కపట ప్రేమకు కట్టు బానిసలుగా మారిపోయారు ఏపీ ఓటర్లు. దాని ఫలితమే గత 5 ఏళ్ల వైసీపీ విధ్వంసాన్ని పంటి బిగువన బిగపెట్టుకున్నారు. అయితే నాడు అధికారం కోసం ప్రజల మధ్య పాదయాత్ర చేసిన జగన్ ఆ అధికారం చేతికందగానే ప్యాలెస్ల మధ్య విమానయాత్రలు చేశారు. 2011లో 1తో మొదలైన వైసీపీ ప్రయాణం 2019కి 151గా ఎగిసి ప్రస్తుతం 11కి పడింది. వైసీపీ రాజకీయ ప్రయాణాన్ని పరిశీలిస్తే ప్రతిపక్షంలో ఉంటే, ప్రజల మధ్య అధికారంలో ఉంటే ప్యాలెస్ లోపల అన్నట్లుగా సాగిన జగన్ విధానం నేటికి ప్రజలు గుర్తించారు. సంక్రాంతి తర్వాత తిరిగి యాత్రల పేరుతో ప్రజాక్షేత్రంలోకి వస్తా, పార్టీని బలపరుస్తా అంటూ ప్రకటనలు గుప్పిస్తున్న జగన్ కు ఈసారి యాత్రలు నల్లేరు మీద నడక మాదిరి సాఫీగా సాగలేవు. అప్పుడు మాదిరి జగన్ ముద్దులు పెట్టుకుంటూ తిరిగినా ఆయన ప్రభుత్వంలో గుద్దిన గుద్దులే గుర్తుకు వస్తాయి. అలాగే నా అక్క చెల్లెమ్మలు, నా అవ్వ తాతయ్యలు అంటూ ఓదార్పు పలుకులు ఈసారికి చెల్లవు. సొంత తల్లిని చెల్లినే కోర్టుకు ఇచ్చిన వాడిని నమ్మే పరిస్థితులు లేవు. నాకు ఇక్కడే సొంత ఇల్లు ఉంది, నేను మీ వాడినే, నన్ను నమ్మండి అంటూ చెప్పే కల్లుబుల్లి కబుర్లకు రాజధాని మార్పుతో కాలం చెల్లింది. మీ కష్టానికి కాపు కాస్తా, మీకు అండగా ఉంటా అంటూ చెప్పే కహానీలు రెడ్డిగారి పేరు మార్పుతో మాయమయ్యాయి. ఇక జగన్ ఐపాక్ మ్యాయలు, వైసీపీ సోషల్ మీడియా దుర్మార్గాలు, కోడికత్తి గొలకరాయి డ్రామాలు ఇక ఒక్కొక్కటి ప్రజల ముందుకు వచ్చాయి. అలాగే రాజకీయాలను వ్యక్తిగత దూషణలతో భ్రష్టు పట్టించిన వైసీపీ కీచకులు శ్రీరెడ్డి, పోసాని, బోరుగడ్డ, ఆర్జీవి ఒక్కొక్కరుగా తమ ముసుగు తొలగించారు. నాడు వీరందరినీ ప్రోత్సహించిన పాపానికి జగన్ నేడు ప్రజలకు జవాబు చెప్పాల్సిన పరిస్థితి ఎదురైంది. అలాగే ప్రతిపక్షంలో ఉన్నన్నాళ్ళు ప్రజల మధ్యన నడిచిన జగన్ అధికారం రాగానే పరదాల చాటున ఎందుకు దాక్కున్నారో సంజాయిషి ఇవ్వగలరా? ఇక గత 5 ఏళ్లు పవన్ వ్యక్తిగత జీవితం మీద రాజకీయం నడిపిన వైసీపీ గడిచిన 5 నెలలుగా సోషల్ మీడియాలో దర్శనమిచ్చిన వైసీపీ నేతల వ్యక్తిగత వివాదాల గురించి చెప్పగలరా? గత 5 ఏళ్లుగా నొక్కిన బటన్లను గురించి ప్రచారం చేసుకున్న జగన్ కు ఇప్పుడు చేసిన అప్పుల గురించి చెప్పగలరా? వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు రోడ్ల మీదకు రాని జగన్ గత 5 ఏళ్లుగా వాహనదారులు పడ్డ ఇబ్బందులకు బదులివ్వాలి. నాటి పాలనకు నేటి ప్రభుత్వానికి మధ్య ఉన్న అభివృద్ధి మంత్రాన్ని గురించి తెలుసుకొని దానికి తగ్గట్లుగా నడుచుకోవాలి. తిరుమల శ్రీవారి లడ్డు కల్తీ నుండి కాకినాడ బియ్యం అక్రమ రవాణా వరకు ఒక్కో వైసీపీ అవినీతి చిట్టా బయటకొచ్చింది. దీంతో వైసీపీ పట్ల ప్రజలలో ఉన్న ఆ కాస్త నమ్మకం కూడా కనుమరుగవుతోంది. దీన్ని బట్టి చూస్తే ఈసారి జగన్ రాజకీయ యాత్రలు నల్లేరు మీద నడక మాదిరి సాఫీగా ఉండబోదని, ఆయన ప్రజల ముందుకు వెళితే పరిస్థితులు వైసీపీ ఊహించినంత అందంగా కనిపించవేమోనని సుస్పష్టమవుతోంది. ఎందుకంటే ప్రభుత్వ పెద్దలే నిత్యం ప్రజా దర్బార్లు నిర్వహిస్తూ ఎక్కడికక్కడ సమస్యల మీద స్పందిస్తూ నిత్యం ప్రభుత్వాన్ని, నాయకులను ప్రజలకు అందుబాటులో ఉంచుతున్నారు.
సంస్కృతి సంప్రదాయం ప్రేమ ఆప్యాయత రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. కని విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభోగానికి అందమైన కళ్యాణ వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు: సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్, సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్, వధువరుల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు, నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్. ఎంఎల్ఎన్ కన్వెన్షన్ లో సీసీటీవీ పర్యవేక్షణతో పూర్తి భద్రత. ఎక్స్పీరియన్స్ అండ్ ప్రొఫెషనల్ వర్కర్స్ గల అన్నపూర్ణ గ్రూప్ వారి సేవలు. 2000 వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం. మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు, పెళ్లి, రిసెప్షన్, ఎంగేజ్మెంట్, బర్త్డేస్, గెట్ టుగెదర్, కార్పొరేట్ ఈవెంట్స్, ఏ ఇతర శుభకార్యాలకైనా అందమైన వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. బుకింగ్ కోసం సంప్రదించండి 7550438888 మరియు 7550428888. మా అడ్రస్ చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ప్రక్కన, నియర్ ఔటర్ రింగ్ రోడ్, కీసరా జంక్షన్, చీర్యాల గ్రామం, మేడ్చల్ జిల్లా.